హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 85వ వార్డు ఫార్మసిటీ కాలనీ ఈ బార్నింగ్ విలేజ్లో శ్రీ ముత్యాలమ్మ, పద్దేశమ్మ, పోలమ్మ తల్లి అమ్మవార్ల గుడి వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగిందండి. ఆ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పువ్వులతో అలంకరించారండి. పూలమాలతో, పూలదండలతో, మెల్లో హారాలతో చాలా చక్కగా అలంకరించారండి. ఈ అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అండి. ముగ్గురు అమ్మవార్లు ఉంటారండి. ముగ్గురు అమ్మవారిలో ఒక అమ్మవారు ముత్యాలమ్మ తల్లి. చూడండి, అలంకరణ చాలా బాగా అలంకరణ చేశారండి. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. ఒక అమ్మవారి టెంపుల్ అండి. ఇది ఒక గుడి అండి, అమ్మవారి గుడి, ముత్యాలమ్మ గుడి. స్వామివారు పోతురాజు స్వామి అండి. అమ్మవారికి తమ్ముడు లెక్క ఎప్పుడు గుడి దగ్గరే ఉంటారు. గుడి ఆపోజిట్లో ఈ అమ్మవారి పాదాలండి. పూజ అనంతరం అయిన అమ్మవారి పాదాలండి. టెంపుల్ పద్దేశమ్మ టెంపుల్ అండి. పద్దేశమ్మవారి టెంపుల్. ఇంకో టెంపుల్ పెద్దేశమ్మ టెంపుల్ అండి. ఈ 3 టెంపుల్లో భాగంగా ఒక టెంపుల్, ఒక అమ్మవారు చూపించారు కదండి. ఇది సెకండ్ అమ్మవారు అండి. పద్దేశమ్మవారి టెంపుల్. పద్దేశమ్మ ఈ బార్నింగ్ గ్రామ దేవతలో ఒక దేవతమ్మని అమ్మవారు. చూడండి, అమ్మవారిని కూడా చక్కగా చీరతోని, పువ్వులతోని, దండలతోని, పూల మాలలతోని చాలా చక్కగా అలంకరించారండి. అమ్మవారు చూస్తుంది చాలా చక్కగా ఇందాక భక్తుల దర్శనంతో భక్తులు బాగా దర్శించుకున్నారండి. భక్తులు వాళ్ళు అమ్మవారి చీర కానీ, మెల్లో నగలు అండ్ పూలదండలు. పద్దేశ అమ్మవారు అండి. శ్రీ పోలబమ్మ, పద్దేశమ్మ, ముత్యాల తల్లి ముగ్గురు అమ్మవారిలో ఈ టెంపుల్ పద్దేశ అమ్మవారి టెంపుల్ అండి. ఈ మార్నింగ్ యూత్ కుర్రలు కూడా బాగా అలంకరించారు అమ్మవారిని. ఇంకా భక్తులు దర్శనానికి వస్తూనే ఉంటున్నారు. అమ్మవారు దర్శించుకొని భక్తులు వచ్చారండి. ఇది పద్దేశ అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ శ్రీ పోలబమ్మ అమ్మవారి టెంపుల్ అండి. లోనికి వెళ్ళి అమ్మవారిని చూపిస్తాను ఇంకా మీకు. ఈ 3 టెంపుల్ పక్కనే ఉంటాయండి. పెద్ద అమ్మవారైన శ్రీ పోలబమ్మ అమ్మవారి టెంపుల్ అండి. సన్లైట్ కొట్టడం వల్ల అసలు లైటింగ్ తగ్గిందండి. ఇది లోన్ చూస్తుంటే అలంకరణ చాలా బాగుందండి. ఈయన ఈ టెంపుల్కి అధ్యక్షులండి. ఈ టెంపుల్ పోలబమ్మ టెంపుల్ అండి. టెంపుల్ లోన చూపిస్తాను మీకు, చూడండి. టెంపుల్ చూడండి, అలంకరణ కుర్రలు బాగా చేశారండి. ఈ మార్నింగ్ యూత్ ఆధ్వర్యంలో ఈ అలంకరణ జరిగిందండి. పూలతో చాలా బాగా అలంకరణ చేశారు. చాలా బాగా అలంకరణ చేశారండి. అమ్మవారి టెంపుల్, అమ్మవారిని చూపిస్తాను చూడండి. శ్రీ పోలబమ్మ అమ్మవారండి. అలంకరణ అయితే చాలా బాగా చేశారు పువ్వులతోని. టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను మీకు. అమ్మవారు శ్రీ పోలబమ్మ అమ్మవారండి. చాలా మహిమగల అమ్మవారండి. ఈ బార్నింగ్ గ్రామ దేవత అయిన ఆరాధ దైవం అయిన శ్రీ పోలబమ్మ అమ్మవారండి. అమ్మవారు భక్తులు కోరిక తీర్చే అమ్మవారండి. శ్రీ పోలమ్మ తల్లి అని పిలుస్తారండి ఈ బార్నింగ్ గ్రామ ప్రజలు. అమ్మవారు చాలా కలకలగా ఉంటారండి. చూడండి, అమ్మవారిని చూపిస్తున్నాను నేను. అమ్మవారి విగ్రహాన్ని తీస్తున్నాను. అసలు అమ్మవారు ఎంత కలగా ఉన్నారో చూడండి. గుడి చుట్టూ డెకరేషన్, పూలతో డెకరేషన్ చేశారు. అమ్మవారు అయితే చాలా 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 కలగా ఉన్నారు. అమ్మవారు చూడండి. అమ్మవారిని చూస్తుంటే నాకే ఒళ్ళు మొత్తం జజ్జరిస్తుందండి. అమ్మవారిని చూసి చాలా మహిమగల అమ్మవారండి. ఈ బార్నింగ్ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఈ బార్నింగ్ వారు ప్రతి ఫిబ్రవరి 15వ తారీఖున
ఈ అమ్మవారి గుడి వార్షికోత్సవం జరుపుతారండి. ఎప్పుడూ బాగా చక్కగా అన్న సందర్భం పెట్టి వచ్చిన గ్రామ దేవతలకు వచ్చిన ప్రజలకు అన్న సందర్భం పెట్టి దర్శన సౌభాగ్యం కల్పిస్తారని పూజలతో మార్నింగ్ పూజ కూడా అయిందండి. అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారు 2 సింహాలు పైన కూర్చున్నారండి. సింహం పైన శ్రీ పోలబాంబ అమ్మవారి టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్ టోటల్గా శ్రీ ముత్యాలమ్మ, పద్దేశమ్మ, పోలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారిని అలంకరణ చేశారు. అలాగే ఈ నెల 17వ తారీఖున అమ్మవారికి పండగ ఉత్సవం ఉందండి.